నీ దగ్గరికి వస్తాను. టీ తాగేసి ఒక 3 కిలోమీటర్లు వచ్చినాము అంతే. మళ్ళీ ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇట్లయితే మరి కష్టమే. చూడండి లెఫ్ట్ సైడ్లో ఎంత లోయ ఉందో. మొత్తం అన్ని కొండలే. ఏంటి బ్రో ఎట్లా వెళ్తా ఉన్నాం బ్రో? అంత వస్తామే. టైం ఉన్నది. హైవే ఎక్కితే 80 కొట్టేస్తాము. చేస్తాము. ఏం బాగాలేదు. 34 గంటలు ఉంది. 1400 కిలోమీటర్ల వల్ల 34 గంటలు ఉంది ఇంకా టైము. ఒక 4 గంటలు లేట్ అయినా పర్లేదు. 30 గంటల్లో 1400 కిలోమీటర్లు ఈజీగా కొట్టేయచ్చు హైవేలో. చూద్దాం ఎట్లయితే అట్లా. దంచి కొట్టాల లాంటి వల్ల ఇబ్బంది పడిపోతాము టైమింగ్ లోడ్ కాబట్టి. అట్లా అనుకున్నా కూడా 20 గంటల సేపుకి 1600 కిలోమీటర్లు కొట్టేయచ్చు. ఏం బాధలేదు. హైవేలో అయితే గంటకి 80 అన్నా కూడా 10 గంటలకి 800 కిలోమీటర్లు కొట్టచ్చు. అందుకని ఆ హోప్తో వెళ్ళిపోతా ఉన్నాం. ఎంత ఘాట్ వచ్చినా కూడా ఏ ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోతాము. టెన్షన్ ఏం లేదు. చూడండి అంత ఇదొక ఎక్స్పీరియన్స్. ఏమంటే టైమింగ్ లోడ్లు ఎత్తుకుంటే కొంచెం హుషారు ఉంటాము. పార్సల్ లోడ్లు అవి టైమింగ్ లెస్ లోడ్లు ఎత్తుకుంటే పోదాం లేపా, ఆడ టీ తాగుతా, ఈడ బిస్కెట్ తింటా, అట్లా వెళ్ళిపోతాం అంతే. మన బండ్లకి పార్సల్ లోడ్ ఎత్తినామంటే అసలు ఏం మిగలదు. ఓన్లీ పచ్చరికే ఎత్తాలా. పచ్చరుకు తోలితేనే మనుషులు కూడా హుషారు ఉంటారు, మనకు కూడా ఊపు వస్తుంది, కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటాము. నిద్ర రాదు. ఏదో ఇదైతే తోలా ఏం పోదాం లే నిదానంగా అనిపిస్తుంటది. చూడు పైకి ఎక్కించడానికి అయితే జిప్సీ కూడా ఉన్నా చూడండి. ఇక్కడ అన్ని ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. గాలి అయితే మామూలుగా రావట్లేదు ఇక్కడ. చూడండి ఆఫ్ రోడ్ జీప్సీ 4x4 ఏమో. చూడండి కొండలలోకి ఎత్తుకెళ్ళిపోతారు మనల్ని. పైకి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేపిస్తారేమో ఇక్కడికి. పారాగ్లైడింగ్ అయితే ఇక్కడ ఏం లేదులేండి, ఊరికంటున్నాను. అక్కడ వచ్చేసి చేయడానికి రోడ్లు కూడా చేసుకున్నారు వాళ్ళు. రోడ్లు కూడా చేసుకున్నారు. మంచి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫారినర్స్ ఉన్నట్లు ఉన్నారు ఇక్కడ. కొందరు ఫారినర్స్ కూడా వచ్చారు ఇప్పుడు అక్కడ. ఇదేమంత ఘాట్లు ఏమో తిరిగి అనిపించట్లేదు. ఇట్లుంటే పర్లే, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మరీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అంటే చాలా కష్టం అయిపోతుంది. అలా విసుకొచ్చేస్తుంది తోలి. ఇట్లా కొంచెం స్పీడ్ అన్న వెళ్తే బండి అయితే కవరప్ అయిపోతుంది, డిస్టెన్స్ కూడా. మన మామగారు ఉన్నారు ముందర. ఏమన్నారులేండి, వెళ్ళిపో అంతే. వెళ్ళలేదని చెప్తా అంతే. ఏమా పర్లేదు. చూడండి GJ 18GB 5716 తినేదానికి వెళ్ళింటారు. కొంతమంది పోలీసు వాళ్ళని చూస్తే మంచి వాళ్ళు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే అసలు వీళ్ళేంద్ర ఇట్లు ఉన్నారు అనిపిస్తుంది. అంత ఘోరంగా ఉంటారు కొంతమంది. చూడండి అంత జాతరలాగా. చూడండి ఎట్లుందో ఇక్కడంతా ఒక చిన్న జాతరలాగా ఉంది. మొత్తం బట్టలు గిట్లు అన్నీ అమ్మేస్తున్నారు బ్రో ఇక్కడ. దోశ, పూరి, ఇడ్లీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. గుడ్లు, విండ అయితే మామూలుగా లేదు. గాలి కూడా ఎంత కొట్టుకుంటుంది, ఎంత కొట్టుకుంటున్నాను కొట్టుకున్నది. ప్రాణం వచ్చింది బ్రో దానికి. చూడండి గాయ్స్, ఇక్కడే వాన పడిపోయింది. ఇప్పుడే లైట్గా చినుకులు పడుతున్నాయి. వర్షం పడిందంటే మన తార్పాలు కూడా అంతంత మాత్రంగా ఉంది. కొంచెం టెన్షనే. చల్లగా అయిపోయింది బ్రో వెదర్. నేను ఇక్కడే ఉండిపోతా బ్రో, వచ్చేసి మళ్ళా గుజరాత్లో ఉండి గుజరాత్లో పెళ్లి చేసుకో, ఈడే ఉండిపో. ఈడే అంట ఎందుకు అక్కడ మన పక్క సైడ్ ఏప్రిల్లో వాన పడేది ఏంటి బ్రో, నాకు అర్థం కాదు. వెదర్ చాలా బాగుంది ఇక్కడ. మా ఊర్లో కూడా ఇంత స్వచ్ఛమైన గాలి పిలుచుకోలే బ్రో నేను. గొప్పనా కొడుక రారా రే. మిట్టకి ఎక్కేటప్పుడే కారు వాళ్ళతో పెద్ద తలనొప్పి.
అర్థం చేసుకోరు, సర్ర వచ్చేస్తారు. ఆడేందో రెడ్గా చూపిస్తాను బ్రో. ఏమది ట్రాఫిక్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మహారాష్ట్ర బార్డర్ అనమాట. ఆర్టీఓ చెక్ పోస్ట్, అలాగే కాటా కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి కాటా పెట్టుకొని బ్యాక్ సైడ్ వస్తుంది కదా బండి, చూడండి. ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. చాలా వరకు లేట్ అయిపోయింది. మొత్తం ఘాట్ సెక్షన్, ముందు పక్క కూడా ఘాట్ సెక్షన్ ఉంటుందేమో, మరి చూద్దాం. కటింగ్ చేయించుకోవాలి. చూడండి ఎట్లా అయిపోయిందో. 2 months అవుతుంది. బయలుదేరిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30 అయితే అవుతుంది. 1 గంట వరకు కిట్టు బ్రో రైడ్ చేశారు. ఇంకా నేనైతే తీసుకున్నాను అనమాట. స్పీడ్ చూడండి ఎట్లా పోతున్నాను. 70-80 రోడ్లు కూడా కొంచెం బాగాలేదన్నమాట. రోడ్డు ఎత్తులు తక్కువలు ఉంది, అయినా కూడా మన టైమింగ్ రోడ్ కాబట్టి 80 మెయింటైన్ చేస్తున్నాను అనమాట. 70-80 అసలు అక్కడ స్లో అయితే చేయట్లేదు బండి. అసలు స్పీడ్ తోలుతుంటే ఊపు వస్తుంది. అంటే కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ ఎత్తులు ఉన్నాయో అసలు తెలియట్లేం లేదన్నమాట. అన్ఈవెన్ రోడ్స్ ఉన్నప్పుడు బండి పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం చూసుకుంటే చేయాలి. అందుకనే బ్లాగ్ కూడా ఎక్కువ తీయలేదన్నమాట. ఎక్కడ బ్లాగ్ తీయడానికి ఛాన్స్ కూడా లేకపోయింది స్పీడ్ రావడం వల్ల. ఈ చిన్న బండ్లంతా ఇదే అనమాట. ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, తక్కువ టైంలో కవరప్ చేయాలి. పచ్చిసరికి ఎత్తుకుంటే మెయిన్ ఇదే మైనస్. దాంట్లో ఏమంటే డబ్బులు కూడా బాగా మిగులుతుంది అనమాట పచ్చిసరికి ఎత్తుకుంటే. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో కూడా తెలియట్లేదు. లైటింగ్ కూడా ఎక్స్ట్రా లైటింగ్స్ అయితే ఫిట్ చేస్తాం నెక్స్ట్ ట్రిప్. చూడండి ఎట్లుందో రోడ్డు. సో ఫ్రెండ్స్, మనం పాటలు వినుకుంటూ హ్యాపీగా నిదానంగా వెళ్ళిపోతున్నాం అనమాట. నిదానం అంటే నిదానం ఏం లేదు. రోడ్డు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. 70-80 మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ వర్కింగ్లో ఉందో లేదో మరి, నాకు తెలిసి వర్కింగ్లో ఉంటుంది. ఇంత సూపర్గా ఉన్నాక రోడ్డు. ఇంకా మనం కర్ణాటక బార్డర్కి ఎంటర్ కావాలంటే 287 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా ఈ రోడ్లో ఒక 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాక లెఫ్ట్కి అయితే డైవర్షన్ అయితే వస్తుంది. నేను అనుకున్నట్టే ఇంకా వర్కింగ్లో లేదు టోల్ గేట్. మళ్ళీ ఒక 300 సేవ్, లేదంటే 300 ఈజీగా ఉంటుంది. ఇంత బాగుంటుంది రోడ్డుకు. అసలు రోడ్డు ఎక్సలెంట్గా ఉందన్నమాట. రెడీ చేస్తాను నాకు తెలిసి ఇంకొక 1 month అయితే రెడీ అయి పెట్టుకుంది టోల్ గేట్ కూడా. రోడ్డు అయితే మొత్తానికి మటుకు ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. చూస్తున్నారు కదా, రోడ్డు మొత్తం 4 lane హైవే. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. స్పీడ్ అయితే మామూలుగా ఉరకట్లేదు బండ్లు. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి కర్ణాటక బార్డర్ అయితే దాటేసినాము. అంటే చిన్న ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది. మహారాష్ట్ర వచ్చేసి బార్డర్ అయితే ఉంటుంది అనమాట. అటు ఫాస్ట్ అది మహారాష్ట్ర వచ్చేసి కాటా బార్డర్ ఉంటుంది. ఇంకా మొత్తం అయిపోయింది అనమాట. ఇక్కడైతే గ్రీస్ కొట్టిస్తున్నాం బండికి. చూడండి, గ్రీస్ కొట్టించేసుకొని ఇంకా తినేసి బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. గ్రీస్ వచ్చేసి 4 గంటలు దుబ్బుకొని వెళ్ళిపోతారేమో. బాగుంటుంది పోర్టబుల్ లాగా. సో ఫ్రెండ్స్, ఇది అనమాట భారత్ బ్యాంకు. ఇక్కడ వచ్చేసి డీల్ పట్టేసుకున్నాము. డీల్ పట్టుకునేదో బిల్లు ఎంత పట్టిందో చూపిస్తాం చూడండి. 16,150 రూపాయలు పట్టిందనమాట. 188 లీటర్లు, 85 రూపాయల 77 పైసలు డీజిల్ కాస్ట్ చూసుకున్నట్లయితే. ఈరోజు డేట్ వచ్చేసి 16వ తేదీ 4వ నెల 2024. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. టిఫిన్ అయితే తినేసినాము. ఇంకా బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. కిట్టు బ్రో అయితే డ్రైవ్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి చిత్రదుర్గ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, మొత్తం 6 lane హైవే అనమాట. ఇంకా బెంగళూరు వరకు ఒకటే రోడ్డు. నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోతాము. అటు చూడండి ఎదురుగా విండ్ మిల్స్ కొండపైన. రోడ్డు మటుకు ఎక్సలెంట్గా ఉంది.
నాన్ స్టాప్ 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇప్పటికే చాలా టైం అయితే కవరప్ చేసినాము ఆల్రెడీ. ఏం బ్రో వెళ్ళిపోతామా టయానికి వెళ్ళిపోవాలా, బాడీ డబ్బులు కరెక్ట్గా ఇప్పించుకోవాలా. అందుకే ఇంత సంపుడు చంపుతున్నాము. సన్నగా ఓట్లే అసలు నైట్ నుంచి. బండికి అయితే ఊపిరి ఎల్లబీకేస్తాను. మొత్తం ఎంత ఉందో అంతా పట్టుకొని కూర్చుంటున్నాం అన్నమాట. గ్యాప్ వదలలేదు అసలు. నాకే బాధ అవుతా. టైమింగ్ కూడా మనకు లేట్ అయిపోయింది. కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను కానీ బండికి రెస్టే లే బాబు. ఎలా వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ బాడీ కట్ చేస్తే మనకి లాసు. అందుకని ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాము. మనం భారత్ బెంజ్ షోరూమ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా లోపలికి వెళ్ళేసి యాక్ట్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. యాక్ట్లో అయితే మొత్తానికి బండ్లు అయితే ఏం లేదు, మొత్తం అయిపోయింది అనమాట. ఇదే మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా బెంజ్ షోరూమ్. బండి ఇక్కడైనా డెలివరీ తీసుకుని ఇక్కడ తీసుకుంటాం. ఈ షోరూంలోనే డెలివరీ తీసుకునేది బండి. మనం హైదరాబాద్ బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కేసినాము. చూడండి ఎంత లేట్ చూపిస్తుందో. టైం వచ్చేసి 47 కిలోమీటర్లకు 1 గంట 8 నిమిషాలు అంట. హైవేకి ఎక్కినామంటే వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటుందేమో మరి చూద్దాం. ఈ అవుటర్ రింగ్ రోడ్ లాంటి చచ్చిపోతారు జనాలు దిక్కు తెలియక. ఎన్ని అవుటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి తెలుసా బెంగళూరుకి? అన్ని క్లోజ్ అయిపోయినాయి, అన్ని సిటీలో కలిసిపోయినాయి తెలుసా. ఇప్పుడు మళ్ళీ కొత్తది అవుటర్ రింగ్ రోడ్ అయినారు. అది కూడా 2-3 ఏళ్ళకంతా మిక్స్ అయిపోద్ది మళ్ళీ లోపలికి. అట్లా ఎక్కుతా ఉన్నాం కొండ ఎక్కినట్టు. స్లో అయిపోయింది ట్రాఫిక్. చాలా లేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ హైట్ లోడ్ వస్తే ఇక్కడ తగలుతుంది. ఆల్రెడీ పక్క అన్ని దిక్కులోనే హైట్ లోడ్ వేస్తే అంతే. మెట్రో బిల్స్ అది చూపి చూడండి ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయో అన్ని 6 లేన్ హైవేలు. 2 లేన్ సర్వీస్ రోడ్డు ఉంది, 4 లేన్ సర్వీస్ రోడ్డు, 6 లేన్ హైవే. ఇది నైస్ రోడ్. నైస్ ఉంటుంది ఎట్లయినా నైస్ ఉంటుంది కాబట్టి నైస్ రోడ్ అని పెట్టారు. అట్లా చిన్న ఈ స్పీడ్ బ్రేకర్లు లొడని కొట్టుకుంటాయి. సేమ్ హైదరాబాద్ కూడా అంతే ఎక్కువ. హైదరాబాద్ అని వస్తారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాం ఇప్పుడు. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో, బీభత్సంగా ఉంది. ఏంది బ్రో ఈ ట్రాఫిక్? సిటీలో పోతే అంతే కథ. చూడండి ఎట్లుందా, అది హైవే అయినా ఎట్లుందో ట్రాఫిక్. పిచ్చెక్కుతున్నారు ఆటోలు. బెంగళూరులో బండి తోలాలంటే భయపడే, ఒకసారి వచ్చినారంటే భయపడి వెళ్ళిపోతారు అనమాట మొత్తం. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. ముందు ఎంత ఉంటుందో మనం చూడాలి. సో ఫ్రెండ్స్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చేసి అన్లోడ్ చేస్తున్నారు చూడండి బాక్స్లో. క్రేట్లు చూడండి ఎట్లా పోయినాయో, చాలా డెలికేట్ క్రేట్లు అనమాట అవి. మనకి వచ్చేసి పైకి వచ్చేసి సాయం చేస్తున్నాడు. కొన్ని పై క్రేట్ ఒక వరుస తీసేస్తే మొత్తం అంతా వాళ్ళే దింపుకుంటారు అనమాట. చూడండి క్రేట్లు అన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. బాడీ కట్ చేసుకుంటారేమో మనకైతే తెలియదు. ఇంకా అన్లోడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసినాము. ఇక్కడ కొప్పూర్ గారి దగ్గర మనం ఏఆర్ఆర్ని అయితే తీసుకున్నాం చూడండి. ఇది వచ్చేసి కోబ్రా ఉన్నది ప్రైమా. ఇది వచ్చేసి 80 ప్యాటర్న్లు ఉంటాయి. ఇది వచ్చేసి తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 5,000. మన ఫిట్టింగ్ ఛార్జెస్ అంతా కలిపి 7,500-8,000 అయిపోతుంది అన్నమాట పూర్తిగా. ఇది ఫిట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ మనం తుప్పూర్ ఘాట్లో ఉన్నాం కదా, ఒకసారి చూపిస్తాను చూడండి ప్యాటర్న్స్. ఇది కట్అవుటర్ అనమాట. అంటే ఎన్ని ట్యూన్స్ వస్తాయి అనేది ఒక తెలియడానికి. 80 వేస్ అని ఉంది కదా, 80 మ్యూజిక్లు అయితే వస్తాయన్నమాట దీంట్లో. దీంట్లో వచ్చేసి మెయిన్ ఫేమస్ ఏంటంటే చూపిస్తాను, ఓపెన్ చేద్దాం. ఇది అనమాట మెయిన్. దీని వచ్చేసి ఫస్ట్ నాగిని, నెక్స్ట్ వచ్చేసి ధూమ్ అంట, నెక్స్ట్ పంజాబీ సాంగ్లు వచ్చేసి 3 ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి దిల్ తోకే తోకే హోగయ్ అంట. ఇది సాంగ్ మ్యూజిక్ లవ్ మీ మ్యూజికల్ దన్ 2 ఉన్నాయి. సాంగ్ మ్యూజిక్ ఒకటి, మున్ని దబాంగ్ మున్ని దున్ అని 2 ఉన్నాయి. అరా అంట, గులాబో, ఇట్లా చాలా వరకు ఉన్నాయన్నమాట. నా దీంట్లో వచ్చేసి ఫేవరెట్ వచ్చేసి నాకు చాలామందికి తెలిసి ఉంటుంది ఇదే అనమాట. 17వ తింటారు అరా అని, చాలా బాగుంటుంది విన్నికి కూడా. పంజాబీ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి హైవే ఇన్ని అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 80 అయితే మ్యూజిక్లు వస్తాయి. చూద్దాం ఎట్లయితుందో, అన్ని ప్లే చేసి చూపిస్తాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బాయ్.